నమస్కారం. లోకల్ ఏఐ టీవీకి స్వాగతం. నేను మమత. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రధాన వార్తలతో మీ ముందుకొచ్చాము. ముఖ్యమైన వార్తల్ని ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ సమావేశాలపై టీడీపీ వ్యూహం, ఎంపీలతో చంద్రబాబు సమావేశం. 100 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం, 500 కుటుంబాలకు ఊరట. వెదురు టోపీ ధరించి స్థానిక కళాకారులను ప్రోత్సహించిన సీఎం. కర్నూలు జిల్లాలో పోలీసులు రోడ్డు ప్రమాద ఘటనను దర్యాప్తు చేశారు. కర్నూలు జిల్లాలో బొలెరో వాహనం ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. తనపై నమోదైన కేసులను ప్రస్తావించిన నారా లోకేష్. కర్నూలు జిల్లాలో పోలీసులు హత్య కేసు నిందితులను అరెస్టు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కేంద్రం నుంచి రావలసిన నిధులు, ప్రజా సమస్యలపై సభలో గళం విప్పాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ నేరాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం పట్టుబట్టాలని ఎంపీలకు సూచించారు. కీలక అంశాలపై సమర్థవంతంగా వాదనలు వినిపించాలని చంద్రబాబు ఆదేశించారు. కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్లోని సర్వే నంబర్ 448 ఏ3లో ఉన్న 8-10 ఎకరాల భూ వివాదానికి అధికారులు శాశ్వత పరిష్కారం చూపారు. 100 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించడంతో సుమారు 500 కుటుంబాలకు ఊరట లభించింది. ఉంటే కంపల్సరీగా ముందు అటెండ్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది బెనిఫిట్ అవుతారు దీనివల్ల. ఇప్పుడు మీరు దానివల్ల 500 మంది బెనిఫిట్ మేము ఇలా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ సిరి ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకుంది. తమ సమస్యను పరిష్కరించిన అధికారులను స్థానికులు ఘనంగా సత్కరించారు. ప్రజల భూ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. స్థానిక కళాకారులు వెదురుతో రూపొందించిన టోపీని ధరించివారి సృజనాత్మకతను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సంప్రదాయ హస్తకళలను కాపాడటంతో పాటు వాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కళాకారుల నైపుణ్యానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్ద టేకూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం బైక్ను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్ద టేకూరు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలతో ఘటనాస్థలం విషాదంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనదారుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజకీయ ప్రస్థానంలో తనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ హత్యాయత్నం సహా మొత్తం 23 కేసులు నమోదయ్యాయని నారా లోకేష్ వెల్లడించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చట్టపరంగా పోరాడి నిలబడ్డానని ఆయన స్పష్టం చేశారు. మీరు మీ ఇంట్లో కూర్చుని డబ్బులు రాలేదంటే నాకు తెలీదు స్వామి. ఒక వ్యవస్థ ఉంది పార్టీ ఆఫీస్ లో. అక్కడ శ్రీకాంత్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. బిల్స్ అని ఇవ్వండి, పెండింగ్ లో 5-10% ఉంది, అది యుద్ధ ప్రాతిపదికంగా క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది కేసులు. చాలా మంది కేసుల విషయం మర్చిపోతున్నారు. అధికారంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు
కార్యకర్తలు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని లోకేష్ సూచించారు. అక్రమ కేసులను చూసి భయపడకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో జరిగిన బోయ శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో 2 కుమార్తెలు అల్లుడితో సహా 4 నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ జయన్న వెల్లడించారు. భార్య పొలం అమ్మి అప్పులు తీర్చాలని ఆ భర్త గట్టిగా నిలదీయడంతో వీని భర్తను చంపేస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది, నా పొలం అమ్మడు, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క తల్లి సునీత కుటుంబ కలహాల నేపథ్యంలో నిందితులు ఇనుప రాడ్ల సుత్తితో దాడి చేసి అనంతరం గొంతు నులిమి శ్రీనివాసులను హత్య చేసినట్లు విచారణలో తేలింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. నరసరావుపేటలో నిర్వహించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేసి వారి విద్యాభ్యాసానికి భరోసా కల్పించారు. మహిళా సాధికారత విద్యాభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు మరిన్ని విస్తృత కార్యక్రమాలను చేపట్టాలని ఈ సందర్భంగా నేతలు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక వృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించాలని వారు ఆకాంక్షించారు. నరసరావుపేటలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ బ్యాంకింగ్ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని ఆమె పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి ఆర్థిక సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమానికి వెనకాల మెయిన్గా 2014 నుంచి మన ప్రధానమంత్రి గారు మోదీ క్రెడిట్ గ్యారంటీ పథకాల ద్వారా కొత్త పారిశ్రామికవేత్తల వీధి వ్యాపారులకు సంస్థాగత రుణాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా మారి సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమర్థవంతమైన సేవలను అందిస్తోందని ఆమె వెల్లడించారు. ఒడిశాలోని పురీ క్షేత్రంలో శ్రీ జగన్నాథస్వామికి రథంపై అత్యంత వైభవంగా దివ్యహారతి నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రేయాగ్యవైద్యం పరిపూర్ణచంద్రం శ్రీమత్ గురోనిత్యమహం నమామి గణనాథ సరస్వతీరభిషు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పరవశంతో పులకించిపోయారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టం భక్తులకు కనువిందు చేసింది. అమరావతిలో శ్రీ జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథచక్రాలు భక్తుల జయజయధ్వానాల మధ్య కదిలాయి. వేలాది మంది భక్తులు రథాలను లాగుతూ స్వామివారి ఆశీస్సులు పొందారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుక అమరావతి చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. భక్తుల నుంచి లభించిన విశేష స్పందన నేపథ్యంలో ప్రతి ఏడాది ఈ మహోత్సవాన్ని కొనసాగించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణ టీహబ్ వేదికగా ఆవిర్భవించిన స్కైరూట్ ఏరోస్పేస్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. సంస్థ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. And we have liftoff of Vikram-1, India's first private orbital launch vehicle. And we have great views coming from the tracking cameras. And isn't this quite something? Vikram-1 ne apni ఇస్రో వేదిక నుంచి ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ ఘనతతో స్కైరూట్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు హర్షం వ్యక్తం చేశారు. మా వార్తా బులెటిన్ వీక్షించినందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం లోకల్ AI టీవీని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.